अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना जन समिति टीजीएस के सदर प्रोफेसर कोदंडाराम और गोलू के मसले पर हनमकुंडा में मुनक़दा कॉन्फ्रेंस के मेहमान ख़ुसूसी थे, जहां मरकजी हुकूमत ने अलहदगी के वादों के खिलाफ इम्तियाजी सलूक किया है। आंध्र प्रदेश के साबिक वज़ीर आला तेलुगुदेशम पार्टी के बानी सदर डॉक्टर नंदामोरी तारक रामाराव की अहलिया साबिक काबीना वजीर दग्गुबती वेंकटेश्वर राव की अहलिया परदेश्वरी की बीजेपी के रियासती सदर के तौर पर तकर्री के साथ एक नए बाब का आगाज हो गया है। बीजेपी कई प्रोग्रामों के जरिए मैदान से उतरी है। अवाम को ये यकीन है कि पूरे आंध्र प्रदेश में पार्लिमानी दफातर खुलने से पार्टी पूरी तरह से मजबूत होगी। जनसेना वाईएसआर सीपी के सियासी बहरान की वजह से, अंदरूनी इख्तलाफात की वजह से कांग्रेस पार्टी मुकम्मल तौर पर खत्म हो गई। रियासत की तकसीम के जज्बात, अब बीजेपी ने रियासत में एक मजबूत ताकत के तौर पर लोगों को एतमाद दिया है। అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా అనూహ్యమైనటువంటి స్వాగతాన్ని నాకు అందించినటువంటి ఒక కార్యకర్తకి కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను। ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను। రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని, ప్రతి జిల్లాకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది। ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇంకాస్త బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రెండవ కోణం, రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ నేను 22 జిల్లాలు పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఆంధ్ర రాష్ట్రంపై అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షర క్రమం కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. నేను 22 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకున్నాను అని మీతో చెప్తున్నాను. ఆ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంపూర్ణ సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం. అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించడం, సమీక్షించడం కూడా మేము చేస్తున్నాం. ఆ రకంగా చూసినట్లయితే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీపై ఒక అపవాదు, ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేసినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లాకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించిందనేటువంటి విషయం పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. ఆ సందర్భంలోనే ఇవాళ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో చూస్తే
ఉపాధి హామీ పథకం కింద ఈ ఒక్క జిల్లాకే 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వడం జరిగింది. పని దినాలు మాత్రమే కాదు, కానీ ఆ పని దినాలకి అక్కడ చేసినటువంటి పనులు చేసినటువంటి వారికి కూడా 200 కోట్ల రూపాయల మేరకు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి, లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద 275 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ 475 కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంఛ మనకి రైల్వే లైన్ కి సంబంధించి ఉందో 1100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి 385 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ. మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు. అదేవిధంగా అమలాపురం నుండి రావులపాలెం వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అయితే సంపూర్ణంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి. అమలాపురం నుండి రావులపాలెం హైవే NH 216 ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం దానికి 1093 కోట్ల రూపాయలు అంటే దగ్గర 1100 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు. ఇక్కడ అంతర్వేదిలో 1800 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ప్రాంతం నుండి చాలా మంది మన బిడ్డలు నుండి వెళ్తున్నారు. ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి ఇక్కడ దాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గౌతమి నది, వైనతేయ మరియు వశిష్ట ఈ నదుల మీద ఏవైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అది కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. కనుక ఇన్ని విధాలా కూడా కేవలం ఒక్క బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే అవినీతిలో కూరుకుపోయి విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలనని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే కేంద్రం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దానికి తన స్టిక్కర్ అందించుకుని ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారానికి తమ లేబుల్ అంటించుకుని ఇవి మావి అని చెప్పుకునేటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో చూస్తున్నాం. పోనీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసేయండి, కేంద్ర ప్రభుత్వం కాదు కదా ఇవాళ వెంకటేశ్వర స్వామిని కూడా వదలని పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మనం కనుక తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ వారు అన్య మతస్థులు, ఏ విధంగా వారిని టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు నియామకం చేశారని చెప్పి ప్రశ్నించిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే హిందుత్వం మీద నమ్మకం లేనటువంటి వారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక పరిరక్షణ ఏదైతే జరగాలో అది ఏ మేరకు జరుగుతుందనేటువంటి అనుమానం, ఆందోళన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి లేకపోలేదు.
అదేవిధంగా భక్తులు సమర్పించినటువంటి సమర్పణ ఏదైతే ఉందో దానిలో కూడా 1% తీసేసి మేము తిరుపతి కింద ఉన్నటువంటి తిరుపతి అభివృద్ధికి మేము వాడుకుంటామని చెప్తున్నారు. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పినప్పుడు దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 90 కోట్లు అంటే 100 కోట్ల రూపాయలు టీటీడీ నుండి కింద తిరుపతిలో ఉన్నటువంటి పరిశుభ్రం చేసేటువంటి ఎవరైతే ఉంటారో వారికి జీతాలు ఇవ్వడానికి తీసుకుంటామని చెప్పి వారు చెప్తున్నారు. అంటే కింద వచ్చేటువంటి ట్యాక్స్ ఏమవుతుందో మనకు తెలీదు. ఇళ్ల మీద, ఆస్తుల మీద, నీళ్ల మీద, కరెంటు మీద, అన్నింటి మీద కూడా ట్యాక్స్ వేసి ప్రజల దగ్గర నుండి వసూలు చేసుకున్నటువంటి సొమ్ముకి ముందు వారు సమాధానం చెప్పాలి. ఇవాళ కనుక చూసినట్లయితే టీటీడీ బోర్డులో రిటైర్ అయినటువంటి వారికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పి ఇవాళ వడమాల దగ్గర భూసేకరణ చేయడం జరిగింది. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని అంటున్నారు. కానీ పట్టాల మీద ఎవరి ఫోటో ఉందండి? వారికి ఇచ్చేటువంటి కాగితం మీద ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఉంటే రెండవ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది. ప్రజలు కోరుకునేది జగన్మోహనుడి చిత్రం ఉండాలని, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రం ఉండాలని, కానీ జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇక అనేక సమస్యలపై, అది అవినీతి కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చేటువంటి అప్పుల గురించి కావచ్చు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో ఆడుకోవడం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంలాగా ఇవాళ పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ గళం విప్పినట్టు ఇవాళ రాష్ట్రంలో మరే పార్టీ కూడా గళం విప్పటం లేదు అనేది ప్రజల మనసులో ఉన్నటువంటి భావన. కనుక ప్రజల్ని ఇవాళ మేము మీ ద్వారా అభ్యర్థించేది, నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఓట్లతో సంబంధం లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున వనరులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది, అందివ్వడం జరిగింది కూడా. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. Never said they are severing relations with BJP. So BJP is still in alliance with Janasena. About the other parties, our leaders will take a decision. Okay? So you are not responsible for that? No, we are not responsible for that. Our central leadership will take a decision. పొత్తులు అనేవి మా అగ్ర నాయకత్వం దాని మీద దృష్టి సారించిందని ఇప్పుడు వారికి అదే సమాధానం చెప్పాను. జనసేన పార్టీ తోటి మా పొత్తు ఉన్నది, జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉన్నది అని తెలియజేసింది. ఆ తరువాత ఆ పైన విషయాలు అంటారా, అది దాని మీద దృష్టి మా కేంద్ర నాయకత్వం దాని మీద నిర్ణయం చేస్తారు. అప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. అది వారిని అడగండి, నేనేం చెప్తాను. వారి మనసులో ఉన్నటువంటి మాట నేను చూసానా. జనసేనతో మీరు ఎలియన్స్ ఉందన్నారు ఇప్పటికే, ఆయన మీ దాంట్లో పార్టీని పాస్ చేయలేదు, మరి ఆయన అంటున్నప్పుడు మీరు దీనిలో స్పష్టమైన చెప్పాలి కదా. స్పష్టత మాకు స్పష్టత ఉంది కాబట్టి మీకు తెలియజేశాం. ఆ పైన పొత్తులో నిర్ణయం మా అగ్ర నాయకత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం మేము పొత్తులోనే ఉన్నాం జనసేనతోటి. అవునండి, భవిష్యత్తు టీడీపీ తోటి ఏంటంటే అదే చెప్పాను కదండి, మా అగ్ర నాయకత్వం నిర్ణయం చేసుకుని వారు మాకు చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. Madam, do you have relation with Somu Veerraju? Yes, yesterday we were together. Okay. For the last few months, ఆయన ఏం కనిపించట్లేదు ఇక్కడ అని మీరు అనుకుంటున్నారు. మా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మీరు are you address a press conference both of? Yes, yesterday we did. Okay.
ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉందండి? థ్యాంక్ चीफ मिनिस्टर रेवंत रेड्डी ने तेलंगाना की तामीर नौ की जरूरत पर जोर दिया, जो माशी और समाजी तौर पर तबाह हो चुका है और पुलिस को इसमें अहम रोल अदा करना चाहिए, कहा। वज़ीर आला हैदराबाद में मुनाक़दा IPS अफसरान के गेट टूगेदर प्रोग्राम में मेहमान खसूसी थे। इस मौके पर उन्होंने कहा कि पुलिस पर हुकूमत का कोई दबाव नहीं होगा। उन्होंने कहा कि चूंकि वो हुक्मरान हैं, इसलिए उनकी हुकूमत में पुलिस के साथ मातहतों जैसा सलूक नहीं किया जाएगा। वज़ीर आला ने कहा कि वो इस इक़दार को सिर्फ अवाम की खिदमत का मौका समझते हैं और अवाम की खिदमत में सबको शामिल करेंगे। वज़ीर आला ने कहा कि रियासत की तरक्की और तामीर नौ में पुलिस की तरफ से दिए गए मशवरों को हम आजिज़ी से कबूल करेंगे। चीफ मिनिस्टर ने कहा कि रियासत गुज़िश्ता 10 सालों में माशी और समाजी तौर पर मुतासिर हुई और अब वक्त आ गया है कि तेलंगाना को इस सूरत हाल से निकाला जाए। कांग्रेस लीडर राहुल गांधी ने कहा है कि भारत में एक साजिश के तहत कबायलियों के हुकूक को कमजोर किया जा रहा। मोदी के उकसाने पर उनका मीडिया दोस्त खुल्लम खुल्ला कबायलियों की तौहीन करता है और इसका कॉरपोरेट दोस्त उनके वसाइल लूटता है। कांग्रेस ने कबायलियों के लिए जनरल के हुकूक जैसे बनाए कबायली बिल लाए, सन्ना धर्म कोड को लागू करने की तरफ कदम उठाए, लेकिन बीजेपी कबायलियों के मुफादात के तहफ़्फ़ुज़ के लिए किसी भी कानून को लागू करने की इजाजत नहीं देती, क्योंकि उनका मकसद कबायलियों की जमीनी और दीगर वसाइल छीन कर उनके कॉरपोरेट दोस्तों को देना है। मुत्तहिदा हिंदुस्तान का ख्वाब देखने वाले भारत के फर्जंद को मुल्क के आला तरीन सिविल अवार्ड से नवाजा जाना खुशी की बात है। वज़ीर आला महाराष्ट्र एकनाथ शिंदे ने मुल्क के सीनियर लीडर और साबिक नायब वज़ीर आज़म लाल कृष्ण अडवाणी का शुक्रिया अदा किया है, जिन्हें भारत रत्न अवार्ड दिया गया। अडवाणी इतने सीनियर लीडर और गहरे मुहिबे वतन ने अपनी पूरी जिंदगी समाजी कामों और सियासत के लिए वक्फ कर दी है। अयोध्या में भगवान श्री रामचंद्र का मंदिर बनाने का उनका ख्वाब भी पूरा हो गया। मंदिर के लिए उन्होंने जो कोशिश की, उनकी रथ यात्रा की क़यादत या उनके इक़दामात मुल्क के लिए उनके मुयस्सर कायदाना अंदाज की मिसाल है। पंजाब के वज़ीर आला भगवंत मान ने कहा है कि हम पंजाब में महाजिर पंजाबियों के लिए NRI मल्लनी प्रोग्राम शुरू करने जा रहे हैं, जो उनके मसाइल और शिकायत को दूर करने के लिए वक्फ है। हमारी पहली NRI मल्लनी पठानकोट गोवा के मुतहर्रिक गांव चमरोड में मुनक़िद होगी। पहली मल्लनी पठानकोट के चमरोड में शेड्यूल है, जिसका मकसद NRIs को रंगला पंजाब के मतनू रंगों की नुमाइश करना है। निजामाबाद हेल्प वेलफेयर एंड एजुकेशन सोसाइटी नायब सदर नदीम अहमद की जानिब से MA माजिद सीनियर असिस्टेंट महकमे इत्तलात व ताल्लुकात आमा GPRO की उम्रे को रवानगी के मौके पर उन्हें बकसरत गुलपोशी व शालपोशी करते हुए दिली मुबारकबाद पेश की। इस मौके पर अथर पटेल, मोहम्मद अकरम, मोहम्मद साजिद व दीगर मौजूद थे। महाराष्ट्र नेशनल कैडेट कवर NCC डायरेक्टोरिएट ने मुसलसल तीसरी बार बावक़ार वज़ीर आज़म का बैनर हासिल किया है। चीफ मिनिस्टर एकनाथ शिंदे ने कहा कि महाराष्ट्र के NCC रैंक ने जो शानदार शोहरत हासिल की है, वो उनकी मेहनत और तंजीमी काम की वजह से है। उन्होंने सेहादरी गेस्ट हाउस में यौम जमहूरिया के मौके पर महाराष्ट्र से दिल्ली तक मार्च में हिस्सा लेने वाले NCC तलबा के एजाज में बात की। ज़मनी कानून के पेश नजर तमाम ताजरों को 31 जनवरी 2024 से पहले साल 2024 के लिए अपने लाइसेंस की तजदीद करवानी होगी। तिजारती लाइसेंस का सर्टिफिकेट जनवरी 2024 से दिसंबर 2024 की मुद्दत के लिए दुरुस्त होगा। तजदीद की फीस की अदायगी पर तिजारती लाइसेंस की तजदीद खुद ब खुद हो जाती है। मजीद के ज़मनी कानून में कहा गया है कि ताखिर से दी गई दरख्वास्त पर नरखों पर इजाफी फीस वसूल की जाएगी। लाइसेंस फीस के अलावा ट्रेड लाइसेंस के साथ तिजारत पर 10% रकम 5,000 रुपए से लेकर अगले 50 रुपए तक और 5,000 रुपए से ज्यादा ट्रेड लाइसेंस फीस के साथ ट्रेडर्स पर 1,000 रुपए की रकम पर नए लाइसेंस या ट्रेड लाइसेंस की तजदीद पर बतौर तेलंगाना ग्रीन फंड वसूल की जाएगी। करारदाद के मुताबिक अगर कोई तिजारत बगैर लाइसेंस के करने की निशानदही की गई तो इस शनाख्त के वक्त ताजिर पर 100% जुर्माना आयद किया जाएगा और उसके बाद हर माह 10% जुर्माना आयद किया जाएगा, जब तक कि ताजिर तिजारती लाइसेंस हासिल नहीं कर लेता। उत्तर प्रदेश के वज़ीर आला योगी आदित्यनाथ ने कहा है कि संत कबीर नगर जिले में कबीर मगर महोत्सव की इख्तितामी तकरीब में शिरकत की और
359 करोड़ की मालियत के 114 अवामी बहबूद के मंसूबों का इफ्तिताह संग बुनियाद रखा। इस मौके पर 600 से ज्यादा लड़कियों ने चीफ मिनिस्टर ग्रुप मैरिज स्कीम के तहत मुनक़दा शादी प्रोग्राम के जरिए अपनी शादीशुदा जिंदगी का आगाज किया। जिले के लोगों और तमाम नए जोड़ों को दिल की गहराइयों से मुबारकबाद और नेक ख्वाहिशात पेश की। मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व रुकन पार्लियामेंट हैदराबाद बैरिस्टर असदुद्दीन ओवैसी ने बहादुरपुरा हल्के का पैदल दौरा किया और मुख्तलिफ तरक्याती कामों का इफ्तिताह अमल में लाया। इस मौके पर उनके साथ दीगर मजलिसी कारकुन भी मौजूद थे। गली में चल भाई थोड़ा पीछे से ले लो। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।